ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ చాలా మంది కూడా ఇక్కడ పర్యాటకులు ముందుగా ప్లాన్ చేసుకున్నారు, శ్రీనగర్ దాల్లేకి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ప్రజెంట్ ఎక్కడెక్కడ ఈ ప్రాంతాలను వారు సందర్శించారనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ భారత్ ఆర్మీ కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. పాక్కు ధీటైన సమాధానం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తెలుగు వారు కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటూ కూడా వారు చెప్తున్నారు. వారి మాటల్లోనే వారి వివరాలు అడిగి తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ వచ్చి 22వ తారీఖు నుంచి వచ్చాం. 22, 23, 24, 25, 26. మేము ఫస్ట్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, వాఘా బోర్డు, నెక్స్ట్ వైష్ణవి శని అమ్మవారు, జ్వాలాముఖి టెంపుల్, నెక్స్ట్ పర్వతాలు, కూల్ ప్రదేశ్, నెక్స్ట్ ఇది బూట్ షికార్. ఓకే, ఇది ఇక్కడ కొంచెం అక్కడ కాల్పులు జరిగినాయి కదా, బేల్గాం బైసరాన్ వెళ్ళారు అక్కడికి? మేము వెళ్ళలేదు అక్కడికి, మాకు లేదు అక్కడ ఆ టూరే లేదు మాకు ఓన్లీ ఇక్కడ ఓన్లీ శ్రీనగర్ వరకే. టూరిస్ట్ పర్సన్స్ అంతా ఆర్మీ ఈజ్ వెరీ గుడ్. ఆర్మీ నిన్న ఫాలో చేశారు మమ్మల్ని, ఆర్మీ వాళ్ళు మాకు కొంచెం దూరం మమ్మల్ని సర్వీస్ చేసి పెట్టి మాకు హెల్ప్ చేసి పెట్టారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. మేమందరం ఒకటే గ్రూపు. అమృత్సర్ ఒకటి, శ్రీనగర్, వాఘా బోర్డర్ మొత్తం. ఏ ప్రాంతాలు మీరు మొత్తం ప్లాన్, ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 2వ తారీఖు వచ్చా, 28వ తారీఖు వరకు ఉంది టూరు. నాకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, బాగా బ్రహ్మాండంగా జరిగిపోయింది. సపోర్ట్గా ఉందా మీకు ఇక్కడ? నెంబర్ 1గా ఉంది, బాగా ఫుల్ సెక్యూరిటీ ఉంది, మాకు అసలు ఇబ్బంది లేదు, నెంబర్ 1గా ఉంది. మీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా రైట్. మొత్తంగా సౌత్ ఇండియా నుంచే ఎక్కువగా శ్రీనగర్కు ఎక్కువ వస్తుంటారు. ఇటు కేరళ, తమిళనాడు, ఇటు ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా ఇక్కడికి టూరిస్టులు వస్తుంటారు. కూడా ఇక్కడ ఉన్న బోట్ హౌసెస్ యజమానులు కానీ ఈ పడవ యజమానులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు టూరిస్టులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వారు చెప్తున్నారు. అంటే ముందుగా ప్లాన్ చేసుకున్నారు తప్ప కొత్తగా బయట నుంచి ఎవరు రావడం లేదనేది కూడా వీరు చెప్తూ ఉన్నారు. పెహల్గాంలోని బైసరన్ కాల్పుల తర్వాత టూరిజం అనేది కుంటుపడింది. మరోవైపు ఇక్కడ శ్రీనగర్లో దాల్లేకి కూడా వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంతమంది టూరిస్టులు ముందుగానే ప్లాన్ చేసుకున్నవారు మాత్రం ఇక్కడే ఉన్నారు. కొత్తగా ఎవరు టూరిస్టులు రావడం లేదనేది కూడా ఇక్కడ ఉన్న బోట్ హౌస్కి సంబంధించిన యజమానులు కానీ బోట్లకు సంబంధించిన యజమానులు చెప్తున్నారు. మనం ప్రజెంట్ ఒక మహిళ టూరిస్ట్ ఉన్నారు, వారిని అడిగి వారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను సందర్శించారని వారి మాటలు నడిపిస్తుంది. जी बोलिए, आप कहाँ से है, कहाँ आप घुमाए? मैं मुंबई से हूँ। हम लोग अभी 21 को ही आए थे। हम लोग लोटस गार्डन गए थे, फिर सोनमार्ग गए थे, दूध पत्री और गुलमर्ग, और आज अभी ये बोट हाउस में आए। यहाँ पहलगाम में बैसरन में अटैक हुआ, आपको मालूम है? आप उधर गए क्या? नहीं, एक्चुअली पहलगाम में मैं नहीं जा पाई क्योंकि जिस दिन हम लोग आए थे तो उसी दिन अटैक हो गया था, तो फिर बाद में हमारा बुकिंग भी कैंसिल हो गया उसके लिए। अच्छा, उधर कैंसिल कर दिया? हाँ जी। अभी कैसा लग रहा है आपको? अटैक हुआ, सब लोग टूरिस्ट कोई नहीं आ रहा है, अब पहले आया इसलिए आप यहाँ पे है, कोई नया कोई वहाँ से बाहर नहीं आ रहा, बाहर से श्रीनगर जम्मू कश्मीर कोई नहीं आ रहा, उसको क्या बोलना चाहता है आपको? मैं बोलना चाहूँगी कि हाँ, अपना सेफ्टी भी इम्पोर्टेंट है, पर यहाँ पे बहुत स्ट्रिक्ट रूल्स एंड रेगुलेशंस फॉलो हो रहे हैं, एंड जो इंडियन आर्मी है वो लोग भी अच्छे से सब लोग का ख्याल रख रहे हैं। जगह जगह पे आर्मी के पोस्टिंग्स हैं और सब लोग काफ़ी जिम्मेदारी उठा रहे हैं टूरिस्ट को सेफ फील हो, इसीलिए सो अगर वो आना चाहते हैं तो वो आ सकते हैं, उनकी मर्जी है। आप क्या बोलना चाहते हो? वो अटैक हुआ है, सबको नाम पूछ के, धर्म पूछ के उसको मारा गया है, आप क्या बोलना चाहता है? मुझे तो लगता है जिन्होंने किया वो कुछ धर्म का तो नहीं है उसमें, मतलब इनह्यूमैनिटी है वो। सो एक ह्यूमैनिटी होता है, कोई भी धर्म हो तो इसीलिए, तो ये धर्म की वजह से तो नहीं है, पर जो भी है बहुत एक्ट ऑफ वायलेंस है और गलत है जो भी है। अब देखा होगा, नया शादी हुआ है, एक नेवी ऑफिसर उसका वाइफ, उनके सामने उनका हस्बैंड को मारा दिया, पूरा 26 लोग उसमें अटैक में मर गए। आप क्या बोलते?
उनके लिए मैं उनकी फैमिलीज़ को सपोर्ट देना चाहूँगी जिन्होंने भी अपने क्लोज वंस को लूज़ किया है। आई मीन वो बहुत बहुत ही अनएक्सपेक्टेड है और बहुत ही शेमफुल चीज़ है जो हुआ है वायलेंस उनके साथ। और उनके फैमिलीज़ को मैं अपने कंडोलेंसेस देना चाहूँगी। అంటే ఏదైతే ఇక్కడికి రావాలనుకుంటున్నారో వారికి సేఫ్టీ కూడా ముఖ్యమే. ఇక్కడికి రావచ్చు అనేది కూడా ఇక్కడున్న ప్రజలు చెప్తూ ఉన్నారు. ఈ ఘటన జరగడం అనేది చాలా దారుణం. వారందరికీ కూడా మేము సంతాపం తెలియజేస్తున్నామంటూ కూడా ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కూడా చెప్తున్నారు. అయితే బైసరన్ వెళ్ళాలని అనుకున్నాము, ఆ రోజు అటాక్ జరిగింది, ఆ టూర్ను క్యాన్సిల్ చేసుకున్నామంటూ కూడా వారు చెప్తున్నాయి. ఇక లోకల్ కొన్ని ప్రాంతాల్లో సందర్శించి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, దాల్ లేక్.